నమస్తే వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు వచ్చిన నిధుల్లో మిగిలిన పైకానికి కొంత జమ చేసి వైనాడ్ వరద బాధితులకు అందించడం జరుగుతుంది. ఎమ్మెల్యే షాజహాన్ బాషా ప్రకటన. స్వాతంత్ర దినోత్సవ వేడుకల జయప్రదానికి సహకరించిన వారిని సన్మానించిన ఎమ్మెల్యే. ప్రభుత్వ వసతి గృహాల్లో భోజనం, పరిశుభ్రత, సరుకుల నిర్వహణ, మౌలిక వసతులు, విద్యార్థుల భద్రత వంటి అంశాలపై తనిఖీలు చేస్తున్నాం. ఐసీడీఎస్ పీడీ శశికళ వెల్లడి. మదనపల్లె పట్టణంలోని పలు ప్రభుత్వ వసతి గృహాలను తనిఖీ చేసిన పీడీ. స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు వచ్చిన నిధుల్లో మిగిలిన పైకానికి కొంత జమ చేసి వైనాడ్ వరద బాధితులకు అందించడం జరుగుతుందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని శ్రీ జ్ఞానాంబిక డిగ్రీ కళాశాల నందు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు విజయవంతం కావడానికి కృషి చేసిన వారికి ఎమ్మెల్యే సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్ రాజు, స్వాతంత్ర దినోత్సవ కమిటీ సభ్యులు గురుప్రసాద్, సేతు, వెంకటరెడ్డి, నాదెల విద్యాసాగర్, రఘునాథ్ రెడ్డి, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు విజయవంతం కావడానికి చేసిన ప్రతి ఒక్కరికి అభినందన తెలిపారు. వచ్చే ఏడాది ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ను మదనపల్లిలో జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగస్వాములు అయ్యే విధంగా ప్రయత్నించడం జరుగుతుందని తెలిపారు. ఆ ఫ్లాట్స్ అవి వేరే వేరే ఖర్చులకు ఇచ్చారు. బట్ అవి అకౌంట్ ఏం చేయొద్దన్నా పర్వాలేదు. కాకుండా అలాగే మన మీటింగ్ లోనే ₹1,00,000 జరగడం జరిగింది. గురుప్రసాద్ 50,000, సేతు గారు 50,000, శ్రీనివాస జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, సెవెన్ హిల్స్ హై స్కూల్ 15,000, గౌతమ్ హై స్కూల్ 15,000, ఎస్పీ హై స్కూల్ 5,000, ఎన్ఎల్ఎఫ్ హై స్కూల్ 10,000, శ్రీ సాయి వశిష్ఠ హై స్కూల్ 25,000, జ్ఞానోదయ హై స్కూల్ 20,000, ఆదిత్య డిగ్రీ ఇంజనీరింగ్ కాలేజ్, దీక్షా స్కూల్ అండ్ వేద స్కూల్ అండ్ లాంచెస్ అసోసియేషన్ 1 lakh, వాసవి ట్రస్ట్ జ్యోతిష అశోకన్న ద్వారా 1,08,000, మదనపల్లి క్లాత్ అండ్ రెడీమేడ్ అసోసియేషన్ 3 lakhs, సాదేవ్ నాయుడు గారు 10,000, వెంకటేశ్వర ప్రసాద్ గారు 10,000, శశిధర్ కృష్ణలాల్ 50,000, ₹78,116 ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మైక్ సిస్టమ్ బాబుకు రియల్లీ యాక్సెప్ట్ యూ. ₹2,00,000 డబ్బులు వేరే వాళ్ళు కలెక్ట్ చేశారు. నాకు ఈ రోజు సాయంత్రం ఇస్తామన్నారు. ఆ డబ్బులు ఇంకా డబ్బులు వేసి మనము వైనాడు ఎక్స్పెండిచర్కి మనము కొంచెం ఒక ప్యాకెట్గా ఒక 5 కిలోలు బియ్యము, నిత్యావసర సరుకులు, ఆయిల్ గీల్ అంతా ప్యాకెట్ తయారు చేసి ఒక ఇదిగా దాదాపు ఒక 2,000-3,000 ప్యాకెట్ పంపిస్తామని మన కేరళ వాళ్ళకి వీళ్ళకి కుట్టి వాళ్ళకి చెప్పినట్టు వీళ్ళ ద్వారా పంపిస్తాం. కెమెరా రాజన్న వెంకటేశ్వర ప్రసాద్ గారు కొంచెం ప్రసాద్ గారు సార్ వెంకటేష్ సార్ ఎన్ఎల్ఎఫ్ స్కూల్ జూనియర్ కాలేజ్ నిర్మల్, సాయికేశ్వర జూనియర్ కాలేజ్ నెల్లూరు, వచ్చారా వశిష్ఠ స్కూల్, జ్ఞానోదయ స్కూల్ భవానీ ప్రసాద్, వికాస్ జూనియర్ కాలేజ్, శ్రీనివాస నాయుడు ఒక్క నిమిషం Director
రవి గారు, గురు అన్న దానికి అభినందనానికి వచ్చిన మీకు మా చెప్తారు. గోపరమణ్ కుమార్, వాళ్ళు నమ్ముయా సీతా మహిళా సంఘం తరఫున రావాల్సిందిగా కోరుతున్నాం. ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ ప్రోగ్రామ్ పైన కొంతమందికి ఫెలిసిటేట్ చేయాలని చెప్పి ఇక్కడ పిలుచుకున్నాం. చాలా సంతోషదాయకం. ఎందుకంటే ఎప్పుడు కూడా దేశం కోసం కష్టపడిన వాళ్ళకి ఎప్పుడు మనం మరవకూడదు. దానికి భాగంగా ఆ రోజు చాలా మంది బాధ్యతగా పనిచేశారు. మన సీనన్న, రగన్న, రాజా, ఓం ప్రకాష్, ఇంకా అందరూ చాలా మంది కూడా, మా లక్ష్మీనారాయణ గారు, ఇంకా మా టీంలో ఉన్న, మా పార్టీ టీంలో ఉన్న ప్రతి ఒక్కరు ఎవరు వెనకాలేదు. మన సహదేవ్ కానీ, శంషీర్, మా సీనన్న, కోళ్ళవేలు, వేణు రెడ్డి, చలపతి, వీళ్ళందరూ వీళ్ళు ఎట్లా పనిచేశారంటే, మా బాబా వచ్చి క్రాకర్స్ అంతా పెట్టినాడు. అదే కాకుండా శివన్న వాక్ సహకరించారు. అందరూ ఏ ఒక్కరు స్కూల్ మేనేజ్మెంట్ కానీ, అదేవిధంగా కాలేజ్ మేనేజ్మెంట్ అందరు కరెస్పాండెంట్ పనిచేశారు. నేను చెప్పడానికి మా మధు, పెరవెల్లి మధు, ప్రతి ఒక్కరు ఏ ఒక్కరు కూడా దీంట్లో తగ్గలేదు. మా మురళీధర్ సార్ గారు అందరూ, మన అందరినీ కూడా ఆమె పాపం చేసినంత ఆమె కూడా బాగా తిరిగింది నాకు. నేను అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతున్నాను. మనము రేపు సంవత్సరం ఇంకా గ్రాండ్ చేస్తాం. నా ప్లాన్ ఏముందంటే రేపు సంవత్సరం ఒకవేళ అయితే ఏఆర్ రెహమాన్ గారు పిలుస్తామని ప్లాన్ చేస్తాము. రేపు సంవత్సరానికి ఏఆర్ రెహమాన్ గారు పిలుస్తాము. ఎందుకంటే మందే మాత్రం ఆ 2 మంచి పెట్రోలిక్ సాంగ్స్ ఆయన చాలా బాగా దానికి చేశారు. అది పెట్టుకొని తప్పకుండా ఆయన చేస్తారు. ఎక్కడ కూడా మనం ఆలోచన చేసే అవసరం లేదు. ఇది ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ లేదు. అందరూ మా వినోద్ అన్న కూడా ఉన్నారు. చాలా కష్టపడినారు. చెప్పడానికి పదాలు అరేనా అందరూ ఏ ఒక్కరు కూడా తక్కువ లేదు. ఎంత బాధ్యతగా పనిచేశారంటే అంత సిన్సియారిటీగా. తరచుగా మనం జ్ఞానందిగా క్యాంపస్ వాడినాం. క్యాంపస్ లో ఇక్కడ ఉన్న సెమినార్ హాల్, మన కరెస్పాండెంట్ రూమ్ అవన్నీ మాట్లాడి డే టు డే ప్రోగ్రామ్ చేస్తే ఇంకా మనం బాగా చేయాల్సి ఉంది. కాకపోతే చాలా షార్ట్ నోటీస్ లో సక్సెస్ఫుల్ గా బయటకు వచ్చాం. జస్ట్ మ్యాటర్ ఆఫ్ 3 days నుంచి స్టార్ట్ చేస్తున్నాం. 3 days లోనే ఒక ఊపు తీసుకొని చేసాం. సార్ ఫస్ట్ డే ఏమి కాలేజ్ పిల్లలు, సెకండ్ డే స్కూల్ పిల్లలు, 3వ రోజు మహిళా సంఘాలు, మళ్ళీ సాయంత్రం మన అందరు ఫ్యాన్ సెట్లు, ఆయుధాలు, కోలాట్లు, మళ్ళా అందరి అన్ని ఆ విధంగా అదొక సపరేట్ వాతావరణం అయింది. అందరికీ నేను పేరు మీద ధన్యవాదాలు తెలుపుకొని ఇంత బాగా ఈ కార్యక్రమం చేసిన మీ అందరికీ రాజా రూమ్ తక్షణం రాజా మన శశియన్న లాడ్జ్ వాళ్ళు కూడా మనకు అందరూ సహకరించారు. ప్లాట్ మేనేజ్మెంట్ వాళ్ళు, అశోక్ అన్న, అందరూ ఎప్పుడు ఎవరు కూడా మనం ఏం చెప్తే చేశారు. కాకపోతే ఇంకా బురద పోసేవాళ్ళు బురద పూస్తానే ఉంటారు.
వాళ్ళ పని అది ఎత్తి దుమ్మెత్తి వేయడమే వాళ్ళ పని. మనం దాన్ని పట్టించుకోం. మనం పని చేయాలి. వీ షుడ్ బి లాయల్ టు ద నేషన్. అంటే మన దేశం కోసం మనం లాయల్గా ఉండాలి. ఆ లాయల్టీనే మనకు సర్వస్వం. థ్యాంక్ యూ అన్నట్టు. అయితే 3 రోజులు పెద్ద ఎత్తున ప్రతిరోజు ఫస్ట్ డిగ్రీ కాలేజీ వాళ్ళు అందరినీ కాలేజ్ స్టూడెంట్స్ అందరినీ జెడ్పీహెచ్ఎస్ నుంచి ర్యాలీగా చెప్పింది. గ్రాండ్ సక్సెస్ అయింది. మదనపల్లి పట్టణ ప్రజలు, వ్యాపారస్తులు, స్కూల్ యజమానులు, కాలేజీ అందరూ రెండో రోజు అదే విధంగా బ్రహ్మాండంగా స్కూల్ విద్యార్థులతో బాగా జరిగా. 3వ రోజు డ్వాక్రా మహిళలు కానీ మహిళలు అందరూ కూడా కళాకారులతో. అయితే ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో మనకు మిషన్ కాకుండా అనుకొని అక్కడ చేయడము అంత పెద్ద ఎత్తున ఈడైతే సరిపోయింది. గ్రౌండ్ లో వర్షం వచ్చింది కాబట్టి తప్పించుకున్నాము. ఇక్కడైతే విశాఖపట్నంలో ఆ క్రౌడ్ కు ఆ వెహికల్ పార్కింగ్ కు దీనికంతా కూడా ఇక్కడ సరిపోయింది. చాలా గ్రాండ్ గా ఈ మన కదిరి రోడ్ లో ఈద్గా గ్రౌండ్ లో చాలా 50 ఎకరాల వరకు ఉంది కాబట్టి అక్కడ మనకు బాగా సరిపోయింది. అక్కడ కళాకారులు కానివ్వండి, నృత్యాలు కానీ బ్రహ్మాండంగా జరిగినాయి. ఊరందరూ కూడా సంతోషంగా పండగ వాతావరణంగా ఇది ఒక పండగల ఇంతకు ముందు ఎప్పుడు ఈ ఎన్ని సంవత్సరాలు 78 సంవత్సరాలు ఇంతకు ముందు ఎప్పుడు కూడా జరపలా మదనపల్లి. సార్ చెప్పినట్లు జిల్లాలో జరగల, రాష్ట్రంలో జరగల. మనము చూసి ఇప్పుడు హైదరాబాద్ తర్వాత మదనపల్లి వినాయక చవితి బాగా జరుగుతుంది. స్వతంత్ర వేడుకలు కూడా మదనపల్లిలో స్టార్ట్ అయినాయి. ఇంకా మీద జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ దేశంలో జరిగేట్టుగా ఇట్లా ఇది స్టార్ట్ అవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ శాసనసభ్యులు ఎంత బిజీగా ఉన్నా కూడా ఈ కార్యక్రమానికి ముందు ఉండి ప్రతి ఒక్కటి ఆయన చేతుల కింద నడిపించి దానికి సహకరించిన మీరందరూ గురుప్రసాద్ కానివ్వండి, సేతు సార్ కానివ్వండి, అందరూ ప్రతి ఒక్క శ్రీనివాస్ కానివ్వండి, అందరూ ప్రతి ఒక్కరు కూడా వ్యాపారస్తులు, మదనపల్లి పట్టణ ప్రజలు పార్టీలకు అతీతంగా ఈ రోజు ఈ కార్యక్రమం స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరిగినాయి. చాలా సంతోషం. ముందు కూడా ఇలాంటివి జరుపుకుంటూ ఈ ఊరిని మదనపల్లి నియోజకవర్గాన్ని ముందుకు శాసనసభ తీసుకెళ్తారని చెప్పి మాకు ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం తర్వాత ఎమ్మెల్యే గారు అన్న ఒకసారి థ్యాంక్స్ గివింగ్ పెట్టి మనం అందరినీ హానర్ చేస్తే బాగుంటుంది. ఆ రోజు టైం లేకుండా ఉంది కాబట్టి కృతజ్ఞత భావంగా ఉంటుంది. మనమందరూ కూడా బాగా కలిసి పనిచేశారు. ముఖ్యంగా ఈ స్కూల్స్, కాలేజెస్, వ్యాపార సంస్థలు, ఆర్యవైశ్య సంఘం సభ్యులు, రామప్రకాష్ గారు, మహేశ్వర్ గారు, అలాగే శంషీర్ గారు, సాదరావు గారు, వీళ్ళందరూ కూడా బాగా కలిసి పనిచేసి అన్ని కార్యక్రమాలు కూడా మంచిగా చేశారు. కాబట్టి వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పి ఒక మెమరీ ఇచ్చి ఈ కార్యక్రమానికి దోహదపడి ముందుకు తీసుకెళ్ళిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతామని తెలిసిన వెంటనే పాపం నిన్నేమో 10 o'clock పెట్టుకున్నామన్నారు. ఇప్పుడే మన మిత్రులందరూ చెప్పారు ఇంటి దగ్గర కారు ఎక్కిన తర్వాత కూడా అర్ధగంట జనాలు వదలలేదని. ఎందుకంటే అప్రోచబుల్ ఎవరికి ఉంటారో వాళ్ళ దగ్గర జనాలు వస్తూనే ఉంటారు. మన ఎమ్మెల్యే గారు 9 to 14 ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, పార్టీలకు అతీతంగా పనిచేశారు కాబట్టి ఈరోజు కూడా అదే బాగుంటే జనాలందరూ రావడం. నేను ఈవినింగ్ వెళ్ళాను పర్సనల్ కలుస్తామంటే అక్కడ కలిసే పరిస్థితి కూడా లేదు. కాబట్టి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలు పరిశీలిస్తున్న ఎమ్మెల్యే గారు మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ సార్ ఇవి మన శాసనసభ్యులు గారు మీరు గ్రహించే ఉంటారు. మీ అందరినీ మీరు చేసినటువంటి ఈ గొప్ప కార్యక్రమాన్ని, మీరు చేసినటువంటి మీరు చూపించిన మీ ఉత్సాహాన్ని మనమందరము ఈ విధంగా చేసినాము చేసినటువంటి నిమిత్తంలో ఆయన మిమ్మల్ని ఒక్కొక్కరిని పేరున పిలిచి ఎక్కడ ఎవరైనా మర్చిపోతానేమో వచ్చినటువంటి వాళ్ళలో ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా సక్సెస్ చేసినటువంటి వాళ్ళలో ఎవరినైనా నేనేమన్నా మరుస్తానేమో అనేటువంటి తపనతో ఆయన యొక్క మనోభావన ఎలా ఉందంటే వీలైతే అందరినీ వేదిక మీదకి పిలిచింటే బాగుండు అనే విధంగా ఉన్నట్లు నాకైతే తోచింది. కనుక ఈ విధంగా నేచర్ నాయకులు అప్పుడు ఆప్యాయంగా మనం ఎంత కష్టపడినా మనం ఏం చేసినా సో మన దేశం కోసం చేస్తున్నాం, మన నాయకుని పిలుపు కోసం మనం చేస్తున్నాం, మన నాయకుడు ఈ విధంగా గర్వపడేటట్టుగా మనం ఇంకా వర్క్ చేయాలా, మనం ఇంకా మంచి చేస్తే మనం దేశం కోసమే కదా మనం చేస్తున్నాము
ఆయన తప్పన పడిన కూడా మనం ఎందుకు పడకూడదు అనేటువంటి మనోభావన ప్రతి ఒక్కరికి కలుగుతుంది. అందరూ కూడా ఆ విధంగా చేశారు. ఇంకా చెప్పాలంటే గత 3-4 సంవత్సరాల నుంచి ఇటువంటి కార్యక్రమం జరిపారు. ఆ కార్యక్రమంలో నేను కొద్దిగా చురుగ్గా పాల్గొనడం అయితే జరిగింది. కానీ ఈసారి నేను కొన్ని అనివార్య కారణాల వల్ల నేను రాలేకపోయినాను. దానికి ఇంత మంచి కార్యక్రమానికి మీతో కలిసి పాల్గొంచుకోవడంలో నేను యాబ్సెంట్ అయినానని చెప్పుకోవడానికి సిగ్గుపడుతూ దానికి వేరు కారణాలు ఉన్నాయని చెప్పేసి మరొకసారి నేను వివరణిస్తూ కళ్యాణ్ భాష మన ఎమ్మెల్యే గారికి మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. ప్రభుత్వ వసతి గృహాల్లో భోజనం, పరిశుభ్రత, సరుకుల నిల్వ వంటి వాటిపై తనిఖీ చేయడం జరిగిందని ఐసీడీఎస్ ప్రాజెక్టు పీడీ శశికళ తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని బాలసదన్ బాలికల వసతి గృహంలో వసతులపై ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈమె వెంట ఎంపీడీఓ భానుప్రసాద్, డాక్టర్ కీర్తిప్రియ, ఐసీఐసీఐ సూపర్వైజర్ సుజాత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడారు. పిఠాపురంలోని వసతి గృహంలో జరిగిన దుర్ఘటనతో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వసతి గృహాల్లో తనిఖీలకు ఆదేశించడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా అన్నమయ్య జిల్లాలో 3 బృందాలు ఈ తనిఖీలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. నైట్ ఎవరుంటారు మామూలుగా? ఇంకా హెల్త్ స్టాఫ్ ఎవరికి వీలుంటే వాళ్ళు హౌస్ కీపింగ్ చేస్తారు. మళ్ళీ అటెండెన్స్ ఆఫ్ చేస్తుంది. నైట్ మధ్యాహ్నం చేస్తాం. 12కి అట్లా కూరలు అవి చేసి పెడతాం. రైస్ వచ్చి ఈవినింగ్ కూరలు చేసేది అంటే మన కుక్ లేదు మేడం. అన్ని సాయంత్రం ఒక ఎక్కడా లేరు కుక్స్, అర్థమైందా? ఎక్కడా లేరు. కాకపోతే ఎప్పుడైనా చేసి పెట్టిందిగా అలా చేయకండి. ట్యాప్ వాటర్ దాంట్లో పెట్టినారా కలెక్షన్? వేస్ట్ వాటర్ ఏంటంటే కడుక్కోవడానికి, వేస్ట్ వాటర్ పోకుండా తొట్లో వేస్ట్ వాటర్ పోయేదానికి ఆ పైప్ లో వేస్ట్ వాటర్ అంటే అందులో పడుతుంది మేడం. అది మనం ఇక్కడ క్లీన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అది మనం ఆ చెట్లు అవి పోయకూడదు కదా వాటర్. ఇది క్లీన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. మొన్న మనం ఫిల్టర్స్ మార్చాలి మేడం. లేదంటే బాగా నల్లగా అయిపోతాయి. మనమే మార్పించాం. దీనికి ఇది 3 months వన్స్ మార్చాలా? మంత్లీనా? లైట్ అవును, మదనపల్లి 100 మనకి 42 కార్డ్స్ ఉన్నాయి. బెడ్స్ కూడా మనకి 42 ఎక్స్ట్రా కదా మేడం. మనకి 60 అబౌవ్ 100 వచ్చినాయి కార్డ్స్. వచ్చినాయి. 100 కాదు మేడం, ఇవి బంకర్ కార్డ్స్ కాబట్టి 42 అయితే ఇప్పుడు ఉన్నాయి మేడం. ఇద్దరు అంటే 84 ఉండొచ్చు అంతేనా? అలా కాదమ్మా, కనీసం ఇట్లా పైకి పెట్టారా? లాక్ సిస్టమ్ పెట్టుకోవచ్చు కదా. అలాంటివి బయట లాకర్స్ పెట్టుకోవచ్చు కదా వాళ్ళు. మరి ఎందుకు చేయించలేదు? రిపేర్స్ లో అది పెట్టాలి కదా. ఏం చేయించిన రిపేర్స్? మీరు ఒకసారి తీసుకురండి. బాత్రూమ్ ఓన్లీ బాత్రూమ్సే కాకుండా మనకి ఎందుకు ఇచ్చేయట్లేదు అంటున్నాను. ఇవి ఇంకా అవ్వలేదు మేడం. కలిసిపెట్టాలి కూతుళ్ళకి అన్నిటికన్నా. అదే ఎక్కువనే ఉంది. అంటే ప్రజెంట్ ఇక్కడ పిల్లలు ఇక్కడ ఎక్కడ ఉంటారు? లగేజ్ కూడా అక్కడే పెట్టుకున్నారు. సగం లగేజ్ అక్కడ పెట్టుకుంటారు. సరే మరి తిరిగి ఎస్టిమేషన్ అడిగితే మంచిది కదా. పోనీ పిల్లలందరికీ బాగుంటుంది. ఇప్పుడు పిల్లలు బట్టలు పెట్టుకోవడానికి మ్యాథ్స్ ఇస్తారు మేడం. యోగా మ్యాథ్స్ అవి బయట పెడితే ఎలుకలు ఏమన్నా వస్తే నేనేమంటానంటే ఒక్క నిమిషం, ఇప్పుడు ఇట్లాంటి లాకర్స్ పెట్టేస్తే మనము పిల్లలకి ఈజీ ఉంటది కదా. అయితే ఇలాంటివి 4 తెప్పించుకుంటాము.
4 కాకుండా 6 తెప్పించుకో, ఏమైంది అంటే పెద్ద వస్తుంది. బెడ్షీట్స్ పెట్టండి బాగుంటుంది. ఇప్పుడు అడ్వాన్స్ మేడం బెడ్షీట్స్ పెట్టండి. దీన్ని పెద్దగా తెచ్చుకుంటే బాగుంటది కదా అంటున్నా నేను. ఇట్లుంటే బాగుంటుంది కదా. ఇట్లుంటే బాగుంటుంది. చాలు ఇది ఏం 100 ఫోటోలు పెడతారా మేడం? తెలీదా? చిల్లర మోటో మీడియా వాళ్ళు కూడా కంపెనీ ఎవరైనా కమిటీ మెంబర్సే, ప్రజలందరూ. కాకపోతే మనం చెప్పేదాన్ని పెట్టిపోతుంది. ఓకే మేడం. మిషన్ కుట్టుకుంటారు కొంచెం వర్క్ ఏదైనా ప్లేన్ స్టిచ్ చేసుకుంటారు. తర్వాత ఇది ఎవరు ఇచ్చినారు? కొంచెం పెద్ద పిల్లలు ఇది కూడా వాళ్ళే ఇచ్చినారా? లేదు మేడం, ఇది మనం మన దీనిలో కొనుక్కున్నాము లాస్ట్. పిల్లలకి వచ్చే మంచిదే. మనకి ఐస్ పీస్ బడ్జెట్ కాబట్టి ఇక్కడ ఫుడ్ పాయిజనింగ్ జరిగి పిల్లలంతా అస్వస్థతకు గురై కొంతమంది చనిపోవడం కూడా జరిగిందట. అందువల్ల సీఎం గారు కంపల్సరీగా ఈ చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్ మీద చాలా దృష్టి పెట్టారు. కాబట్టి దీన్ని మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఏదైనా ఎక్కడ తెప్పిస్తారు మీరు ఇది? అంటే మనకు గవర్నమెంట్ డీసీ ఎక్కడ చూపించండి. చేస్తాము ప్లీజ్. కొంచెం వెంటకంటే ఫిల్టర్ మారుస్తా అంటారా? డస్ట్ కలర్ చేంజ్, వైట్ నుంచి వేరే కలర్ వచ్చేస్తుంది. ఫిల్టర్ చూడండి. ఇంకేమంటాము ఒకేసారి ఒక్కొక్క కాదు, మెల్ల పదాలు చదివేది 1 to 5th వరకైనా ఉండేది. నమస్కారం. ఈరోజు మదనపల్లె చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ విజిట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ప్రతి ఒక్క హోమ్స్ లో ఏ విధంగా ఇప్పుడు అనకాపల్లి విజిట్ లో కూడా అక్కడ వాళ్లకు ఈ ఫుడ్ పాయిజనింగ్ జరగడము అట్లా జరిగింది. కాబట్టి ఆ ఇష్యూ అనేదే కాకుండా ప్రతి ఒక్క చిల్డ్రన్ హోమ్ ఇబ్బంది లేకుండా ఏమన్నా ఈ సరుకులు కానీ వేరే ఇది కానీ సరౌండింగ్స్ కానీ కిచెన్ కానీ బాత్రూమ్స్ కానీ ఏదైనా సరే నీట్నెస్ గా హైజీన్ గా ఉండాలనేది మన గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్దేశము. కాబట్టి దాన్ని ఖచ్చితంగా మనం అమలు చేయాలి. ఫండ్స్ కి ఏమి ఇబ్బంది లేదు మనకి. ఇక్కడ చిల్డ్రన్ హోమ్స్ కి బాగానే ఫండ్స్ వస్తున్నాయి. ఇప్పుడు బాత్రూమ్స్ కూడా కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి, అండర్ కన్స్ట్రక్షన్ లో. ఇంకా ఏమన్నా కావాలంటే కూడా నేను ఇక్కడ సూపరింటెండెంట్ గారితో అడిగి రాయించుకొని కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాను. నేను తీసుకెళ్లి ఇప్పుడు ప్రెసెంట్ అయితే కిచెన్ ఇవన్నీ బాగున్నాయి, ఏమి ఇబ్బంది అయితే లేదు. పిల్లలు కూడా బాగా ఉన్నారు. ఇక్కడ 100 స్ట్రెంత్, ఇక్కడ శాంక్షన్ స్ట్రెంత్ మనకి ఇక్కడ 46 మెంబర్స్ దాకా ఉన్నారు. 10 మెంబర్స్ కేజీబీవీనా? ఓకే. మెడికల్ ఎట్లా చూస్తున్నాను? మెడికల్ ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు మంత్లీ వన్స్ వస్తారు అనుకుంటాను. ఇక్కడ మంత్లీ వన్స్ వస్తారు కాబట్టి ఇబ్బంది లేదు మనకి. మంత్లీ వన్స్ వచ్చి చెక్ చేస్తారు. ఇంకోటి ఏదైనా ఈ బ్లడ్ టెస్ట్ పిల్లలకు ఇవి కూడా చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు చైల్డ్ మ్యారేజెస్ మీద కొంచెం ఎక్కువ అవగాహన కల్పించడం ఒకటి. దాంట్లో హోమ్స్ లో చేర్పించే వాళ్ళు కూడా మళ్ళీ చిన్నపిల్లలైనా కూడా టీనేజ్ ప్రెగ్నెన్సీ రావడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి హెచ్పి టెస్టులు కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. నమస్కారం అందరికీ. మనకు ఈ చిల్డ్రన్స్ హోమ్స్ సంబంధించి గౌరవ జిల్లా కలెక్టర్ గారు, అలాగే జాయింట్ కలెక్టర్ గారి దగ్గర నుంచి, డిపిఓ గారి దగ్గర నుంచి, అలాగే ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ఉత్తర్వుల మేరకు మనకు మదనపల్లికి సంబంధించి ఒక చిల్డ్రన్ హోమ్ ఉంది. మనకి ఫైర్ ఆఫీస్ ఎదురుగానే ఈ చిల్డ్రన్ హోమ్ ఉంది. ఈ చిల్డ్రన్ హోమ్కి సంబంధించి మనం ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయని చెప్పి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు తనిఖీ చేయడం జరిగింది.
అలాగే ఈ తనిఖీలో మనకు ఐసిడిఎస్ నుంచి పీడీ గారు, అలాగే సిడిపిఓ గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్ ఉన్నటువంటి మనకు సూపర్వైజర్ గారు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. మరి ఈ చిల్డ్రన్ హోమ్ను మనం విజిట్ చేయడం జరిగింది. విజిట్లో మనకు కిచెన్ రూమ్ ఏ విధంగా ఉంది, అలాగే డార్మెటరీ ఎలాగుంది, తర్వాత వంట ఏ విధంగా చేస్తున్నారు, ఆ కిచెన్ వాళ్ళతో కూడా మాట్లాడము, అలాగే మనకు డార్మెటరీలో పరిశుభ్రత అనేది మెయింటైన్ చేస్తున్నారా లేదా అనేటువంటి కూడా మనకి ఇక్కడ తనిఖీ చేయడం జరిగింది. మరి విజిట్ అయితే ఈ సదనం అయితే కనుక బాల సదనము చాలా చక్కగానే అరేంజ్ చేస్తున్నారు. అలాగే డార్మెటరీ కూడా నీట్గానే ఉంది. ఈ పరిసరాలు కూడా నీట్గానే పెట్టుకుని ఉన్నారు. కొద్దిగా వాటర్ ఫిల్టర్కి సంబంధించి ఇష్యూస్ ఉంటే వాళ్ళకి తెలియజేయడం జరిగింది. మిగిలినవన్నీ కూడా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. సో రాబోయే రోజుల్లో కూడా ఏదైనా ఇష్యూ ఉంటే కనుక పీడీ గారికి అలాగే సూపర్వైజర్ గారికి నా నోటీస్ కూడా తెమ్మని చెప్పి సూపర్వైజర్ గారికి తెలియజేయడం జరిగింది. మరి అన్ని విధాల వసతులతో ఎవరైనా అనాథ పిల్లలు కానివ్వండి, ఫీల్డ్లో ఏదైనా ఉన్నా కూడా పబ్లిక్ నుంచి మనకి ఏదైనా వస్తే కూడా మనకి ఆశ్రమంలో మనకు రిపోర్ట్ చేస్తే కనుక లేదా ఎంపీడీఓగా నాకు తెలియజేసినప్పటికీ కూడా నేను హాస్టల్ సూపర్వైజర్తో కూడా మాట్లాడి మనకు అనాథ పిల్లలు కానివ్వండి, పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఎవరైనా ఉన్నా కూడా ఇక్కడ ఆశ్రమంలో చేర్పించేదానికి మనం చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాము. ఆవులకు గాలికుంటు వ్యాధి, బ్రూనోసిస్ వ్యాధులు సోకకుండా ముందస్తు టీకాలు వేయడం జరుగుతుందని పశుసంవర్ధక శాఖ ఏడీ విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జాతీయ స్థాయిలో ఆవులకు ఈ టీకాల కార్యక్రమం జరుగుతోందని తెలిపారు. ఈ వ్యాధి వస్తే మందులు లేవని, అబార్షన్ అయిపోతుందని, నివారణ ఒక్కటే మార్గమని తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నమస్కారము. ముఖ్యంగా ఈరోజు చెప్పేది ఏమంటే జాతీయ గాలికుంటు వ్యాధి నివారణ కార్యక్రమము ఈరోజు మొదలవుతుంది. దేశవ్యాప్తంగా 20వ తేదీ నుంచి నెక్స్ట్ మంత్ 18వ తేదీ వరకు ఈ గాలికుంటు వ్యాధి నివారణ కార్యక్రమానికి సంబంధించి టీకాలు వేయబడతాయి. ప్రతి గ్రామంలోనూ పశువులకు తమకు సంబంధించిన రైతులు తమకు సంబంధించిన పశువులకు ఈ గాలికుంటు వ్యాధి టీకాలు వేసుకోవాలి. రైతులకు కానీ ఈ విషయం తెలుసు. గాలికుంటు వ్యాధి వస్తే జబ్బు పశువుల్లో ఎలా ఉంటుంది, దాని వల్ల పరిణామాలు ఎలా ఉంటాయని రైతులకు తెలుసు. ముఖ్యంగా ఈ వ్యాధి వస్తే ఆవులలో గణనీయంగా పాల ఉత్పత్తి తగ్గిపోతుంది. అలాగే ఆవులు కృషించకపోతాయి. తర్వాత దూడలలో మరణాల శాతం చూడవచ్చును. తర్వాత ఏదైతే ఆవులు ఈ జబ్బు సోకిన ఆవులు తర్వాత రికవర్ అంటే జబ్బు నయమైన తర్వాత అటువంటి ఆవులలో పాల ఉత్పత్తి తగ్గిపోయి సామర్థ్యం తగ్గిపోతుంది. తర్వాత ఎదకు రాకుండా కట్టు నిలబడదు. ముఖ్యంగా ఈ తర్వాత మళ్ళీ ఎదకొచ్చినప్పుడు దాంట్లో గర్భానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రైతులు మీ ఇంటికి మీ గ్రామానికి వచ్చినప్పుడు ఈ గాలికుంటు వ్యాధి టీకాలు వేయించుకోవాలను. తర్వాత ఈ జబ్బు వచ్చిన తర్వాత ఆ గ్రామాలలో చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి గ్రామానికి అంటు రోగము అంటే వచ్చిన ఆవు నుంచి ప్రతి ఆవుకు అంటుకుపోతుంది. తర్వాత మనం నివారణ చేయాలంటే కొద్ది కష్టసాధ్యమవుతుంది. అందువల్ల నేను చెప్పేది ఏమంటే ఈ టీకా ముందస్తు జాగ్రత్తగా మనం టీకా వేయించుకున్నామంటే ఈ గాలికుంటు వ్యాధి రాకుండా నివారించుకోవచ్చు. ఒకసారి గాలికుంటు వ్యాధి టీకాల జబ్బు వచ్చిన తర్వాత ఆ ప్రాబ్లమ్స్ అనేటువంటి ఆల్రెడీ ముందే చెప్పాను. తర్వాత ఇటు ఆవు ఎటువంటి మనకు అంటే సామర్థ్యము ప్రొడక్షన్ పాలు దిగుబడి పూర్తిగా తగ్గిపోతుంది, కట్టు నిలబడదు, దూడ ఎదురుబాటు కాదు. ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఉండేదాని వల్ల ఆవును మనము అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి రైతు దీనివల్ల ఎంతో నష్టం ఏర్పడుతుంది. ఇవన్నీ రాకుండా ఉండాలంటే ముందస్తుగా రైతు మీరు దయ ఉంచి మీ ఊరి గ్రామానికి ఈ రోజు నుంచి మొదలవుతుంది. ప్రతి గ్రామంలో ప్రతి ఇంటి దగ్గర మీ ఊరికి వస్తారు, మీరు వేయించుకోండి. అదే రకంగా మన మదనపల్లి డివిజన్ కు సంబంధించి 12 మండలాలు మనకున్నాయి. ఈ 12 మండలాలకు సంబంధించి మనకు 1,48,900 టీకాలు మనకు వచ్చాయి. అంటే 1,48,000 టీకాలు ఉన్నాయి మన దగ్గర. కాబట్టి మన పశు సంపద అన్నిటికీ మనము దూడలు 3 నెలలు పైబడిన దూడ గుర్తు పెట్టుకోండి. రైతులు మా దూడని వేయించుకోవాలని నిర్లక్ష్యం చేయొద్దండి. 3 నెలలు దాటినటువంటి దూడకు అలాగే మీరు చూలని కొద్దిమంది వేయించుకో. చూలు అంటే ఒక 10-15 రోజుల్లో ఈనేటటువంటి ఆవులకు తప్ప 6వ నెల 7వ నెల చూలు ఉన్నటువంటి ఆవులన్నింటికి మీరు ఈ టీకా వేయించుకోవచ్చు. దీనివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాగే ఇంకొక జబ్బు ఉంది మనకు బ్రూసెల్లా. ఈ బ్రూసెల్లా అనేటటువంటి జబ్బు గాని ఇది గాని జాతీయ స్థాయిలో టీకాలు వేస్తున్నారు. ఈ బ్రూసెల్లా జబ్బు అనేటటువంటిది ఈ జబ్బు ఆవులలో వస్తే ఆవులు
చూరులో ఉన్నటువంటి ఆవులన్నీ అబార్షన్ అవుతాయి. దీనికి వేరే మార్గం ఇంకేమి కనపడదు. ఏదైతే చూరులో ఉన్నాయో ఆ చూరులో ఉన్నటువంటి ఆవులన్నీ అబార్షన్లు అయిపోతాయి. ప్లస్ ఆ అబార్షన్ అయినప్పుడు ఆ మాయ పొరలు గాని ఆ స్రావాలు గాని మన దొడ్లో ఉంటే మిగతా ఆవులకు గాని అవి అంటురోగం కాబట్టి అంటుకొని ఒక దశలో అవి గాని కట్టినప్పుడు ఆవులు గాని మనకు అబార్షన్లు అవుతాయి. కాబట్టి రైతులు ముఖ్యంగా ఈ బ్రూసెల్లాకు సంబంధించి దూడలకు వేస్తాము. 4 నెలలు దూడ వయసు పైబడినటువంటి దూడలన్నిటికీ ఈ బ్రూసెల్లా టీకా వేస్తారు. కాబట్టి ఇది గాని ఒక జాతీయ కార్యక్రమము, జాతీయ స్థాయిలో ఈ బ్రూసెల్లా గాని టీకాలు వేస్తున్నారు. ఈ బ్రూసెల్లా టీకాల్లో ముఖ్యంగా దూడలకే వేస్తారు, ఆవులకే వేయరు. కాబట్టి 4 నెలలు పైబడినటువంటి దూడలన్నిటికీ ఈ బ్రూసెల్లా టీకాలు మనం వేపించుకుంటే కనుక మనకు ఎక్కడైనా కానీ మనకు మందలో కానీ ఊర్లో కానీ గర్భస్రావాలు అనేటటువంటి ఉంటే కనుక అవి ఫ్యూచర్ లో ముందస్తుగా రాకుండా మనం జాగ్రత్త తీసుకోవచ్చును. కాబట్టి ఈ 20వ తేదీ నుంచి ప్రతి గ్రామంలో గాలికుంటు వ్యాధి టీకాలు వేస్తారు. అలాగే ఈ గాలికుంటు వ్యాధులు దూడలు 3 నెలల పైబడినటువంటి దూడల నుంచి మీ ఇంట్లో ఉన్నటువంటి ఆవులన్నిటికీ పాలిచ్చే ఆవులుగా వేస్తారు. అదే 2వ రకం టీకా బ్రూసెల్లా టీకా మాత్రము ముఖ్యంగా దూడలకు 4 నెలల వయసు పడిన దూడలకు వేస్తారు. కాబట్టి రైతులంతా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మన ఊరిలో గ్రామంలో ఈ గాలికుంటు వ్యాధి రాకుండా నిర్మూలించవలసిందిగా కోరుచున్నాను. ఏఐఎస్ఎఫ్ మదనపల్లి నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో మదనపల్లి ఆర్టీసీ బస్టాండ్ 2వ డిపో బస్ పాస్ కౌంటర్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లా అధ్యక్షులు మాధవ్ మాట్లాడారు. మదనపల్లి పరిసర ప్రాంతాల నుండి విద్యార్థులు వివిధ కళాశాలకు, పాఠశాలకు ఆర్టీసీ బస్సు నుండి ప్రయాణం చేస్తున్నారని తెలిపారు. అయితే వారు బస్సు పాస్ రుసుము చెల్లించి తీసుకుంటున్నారని తెలిపారు. ఇక్కడ విద్యార్థుల నుండి ఏపీఎస్ ఆర్టీసీ నిర్ణయించిన రుసుము కంటే బస్ పాస్ కౌంటర్ సిబ్బంది ఎక్కువ వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా డిపో మేనేజర్ స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక మదనపల్లి ఆర్టీసీ 2 డిపో ఎదురుగా ఉన్నటువంటి బస్ పాస్ కౌంటర్ దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే దాదాపుగా 6 నెలల నుంచి ఇక్కడ బస్ పాస్ కౌంటర్లో అనేక రకాలుగా విద్యార్థులను మోసం చేసి అక్రమంగా డబ్బులు వసూలు చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఆ డబ్బు ఏ విధంగా వసూలు చేస్తున్నారంటే కిలోమీటర్లకు సంబంధించి మనకి ఇచ్చినటువంటి నోటీసు బోర్డుల్లో నెలవారీ బస్ పాస్ కేవలం 515 రూపాయలు మాత్రమే. కానీ ఇక్కడ బస్ పాస్ కౌంటర్లో ఉన్నటువంటి కొంతమంది లోపల ఉన్నటువంటి ఆర్టీసీ సిబ్బంది వీళ్ళందరి గుమ్మక్కై విద్యార్థులు మోసం చేస్తూ ఆన్లైన్ల పేరుతో బస్ పాసుల వెనకాల ప్రిన్సిపల్ హెచ్ఎంల సిగ్నేచర్ సీలు లేవని పేరుతో దాదాపుగా 50 రూపాయలు వసూలు చేస్తా ఉన్నారు. ఒక విద్యార్థి దగ్గర నుంచి 50 రూపాయలు అంటే దాదాపుగా ఇప్పుడు ఈ అకాడమిక్ ఇయర్ లో 90% బస్ పాసులు అన్నీ అయిపోయాయి. కానీ ఒక విద్యార్థి దగ్గర నుంచి 50 రూపాయలు అంటే ఒక పర్ డేకి వచ్చి తక్కువలో తక్కువ అనుకున్నా కూడా 3 నుంచి 5,000 రూపాయలు ఇక్కడ ఆదాయం వస్తుంది పర్ డే. అంటే ఒక నెలకు వచ్చి దగ్గర 3 లక్షల నుంచి 4 లక్షల రూపాయల వరకు ఇది స్కామ్. ఆర్టీసీ బస్ స్టాండ్ లో అందరూ కుమ్మక్కై, అందరు అధికారులు కుమ్మక్కై ఈ దందాన్ని నడుపుతున్నారు. ఈ ఆర్టీసీ 2 డిపోకి డిఎం గారు కూడా గత 6 నెలల నుంచి కూడా లేరు. ఆయన లేకపోవడం వల్ల దాదాపుగా ఇక్కడ ఆర్టీసీ అన్ని అప్పుల్లోకి కూరకపోయి ఆదాయం లేక విలువలాడుతూ ఉంది. దీనిపైన ఎవరూ పట్టించుకోని పరిస్థితి లేకుండా ఈ దందాలకు పాల్పడుతూ ఆర్టీసీ సమస్య ఎక్కడన్నా పోని మేము మాత్రం టెండర్లు వేసుకున్న వాళ్ళు మాత్రం మేము బాగుండాలనే ఉద్దేశపూర్వకంగా
ఈరోజు విద్యార్థులందరినీ కూడా మోసం చేసి ఈరోజు డబ్బులు వసూలు చేస్తా ఉన్నారు. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ మదనపల్లి డివిజన్ సమితి ఆధ్వర్యంలో ఈరోజు మదనపల్లి ఆర్టీసీ బస్టాండ్ 2వ డిపో దగ్గర ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకు చేపట్టామంటే ఇక్కడ దాదాపుగా ఇక్కడ ఉన్న బస్ పాసుల పైన విద్యార్థుల దగ్గర నుంచి అధిక వసూలు చేస్తున్నారు. అలాగే ఆన్లైన్ పేరుతో దాదాపుగా 50 రూపాయల పైన ఛార్జ్ చేసి విద్యార్థుల నుంచి మోసం చేస్తున్నారు. దాదాపుగా 50 రూపాయలు అంటే రోజుకి సంబంధించి 3000 నుంచి 4000 వరకు ఆదాయం వస్తుంది. బస్ పాసుల పైన అధికంగా ఆదాయం 4000 వస్తే నెలకు ఎంత వస్తుంది? ఇలాగే ఈ అకమిడీ కేర్లో దాదాపుగా 90% బస్ పాసులు రేట్లు అయిపోయాయి. దీనిపైన 90% అయిపోయాయంటే మదనపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా ఇక్కడ బస్ పాసులు అధికంగా వసూలు అవుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ చాలా మంది ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, చాలా మంది విద్యార్థులు దూరం నుంచి ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి ఇలా వసూలు చేయడం చాలా అన్యాయం. ఆ వసూలు చేసిన డబ్బులు దాదాపుగా 10 లక్షల దాకా ఉంటుంది. ఆ డబ్బును వెంటనే తిరిగి ఇచ్చేంత వరకు ఏఐఎస్ఎఫ్గా పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహోన్నత నాయకుడు దివంగత ప్రధాని భారతరత్న రాజీవ్ గాంధీ అని మదనపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు రెడ్డి సాహెబ్ అన్నారు. నేడు మదనపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వర్గీయ రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రెడ్డి సాహెబ్ మాట్లాడుతూ 4 దశాబ్దాల క్రితమే సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజలకు చేరువ చేయాలని ఆలోచించిన మహానాయకుడు రాజీవ్ గాంధీని ఆయన కొనియాడారు. దేశం కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమని సందేశం ఇచ్చిన ఘనత గాంధీ కుటుంబానికే చెందిందన్నారు. స్వర్గీయ రాజీవ్ గాంధీ ఆశయాలను సాధించడం కోసం ఆయన అందించిన స్ఫూర్తితో ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. ఈరోజు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి 81వ జయంతి. తను అతి పిన్న వయస్కులో భారతదేశ చరిత్రలోనే 41 సంవత్సరానికంతా ప్రధానమంత్రి, ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలోనే అత్యధిక మెజార్టీ 414 సీట్లతో ప్రధానమంత్రి ఎవరైనా అయినారంటే అది రాజీవ్ గాంధీ గారు. రాజీవ్ గాంధీ గారిని ఈరోజు భారతదేశం యావత్తు స్మరించుకుంటోంది. తను చేసిన సేవలు భారతదేశానికి అంత విలువైనవి. రాజీవ్ గాంధీ గారు ఒక పర్యాయం 1984లో తన తల్లి స్వర్గీయ ఇందిరాగాంధీ గారు చనిపోయిన తర్వాత 84 నుంచి 89 వరకు ప్రధానమంత్రిగా ఉన్నారు. అనేక సంస్కరణలు తీసుకొచ్చి భారత అభివృద్ధిలో పాల్పంచుకున్నారు. భారతదేశం కోసం తను తీసుకున్న నిర్ణయాల వల్ల హత్యకు గురైనారే తప్ప అంతటి అపాయం ఉందని తెలిసినా దేశానికి మంచి జరుగుతుందంటే ఎలాంటి నిర్ణయాలైనా తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ, గాంధీ కుటుంబం వెనకాడదనే దానికి అదొక నిదర్శనం. రాబో రోజుల్లో దివంగత నేత మన రాజీవ్ గాంధీ గారి కుమారుడు, భావి భారత ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారిని భారతదేశం యావత్తు ఆదరించి కాంగ్రెస్ పార్టీ ద్వారా భారతదేశాన్ని రక్షించుకోవాల్సిందిగా కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ ద్వారా సెలవు. ఈరోజు హైదరాబాద్ లో హైటెక్ సిటీ ఉంది అంటే కేవలం ఆయన యొక్క కృషినే. కానీ ఇది చాలా మందికి తెలియదు. మాటైతే చంద్రబాబు నాయుడు గారు నేను తెచ్చినా అంటారు, కానీ దాని వెనకాల అది నిజం కాదు. రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి ప్రయత్నమే ఈరోజు హైదరాబాద్ లో హైటెక్ సిటీ ఉంది. తర్వాత చెప్పాలంటే ఆయన మరణం అనేది ఒక భయంకరమైనటువంటి సంఘటన. అది శ్రీ పెరంబదూరులో ఈ మానవ బాంబు అయినటువంటి శ్రీ ధనుష్ అనేటువంటి అమ్మాయి ఆయన నిర్దాక్షిణ్యంగా ఆయన మీటింగ్కి వెళ్తున్నప్పుడు చంపేసింది. అది చాలా ఘోరం. అలా చంపిన వారిపైన కూడా వాళ్ళు ఈ రోజు కూడా వేలూరులో ఉన్నటువంటి సెంట్రల్ జైల్లో శిక్షణ అనుభవిస్తున్నటువంటి నళిని గాని ఇంకా మిగతా వాళ్ళపైన కూడా వాళ్ళు కరుణ చూపించి శ్రీమతి సోనియా గాంధీ గారు వాళ్ళు వెళ్లి కలవడం కూడా జరిగింది. అంత ప్రేమ కలిగిన వాళ్ళు, అంత ప్రేమ కలిగిన ఆయన చనిపోయినాడంటే ఆయన దేశానికి ఎంతో ఉపయోగపడాల్సిన అవసరం ఉండింది. కానీ ప్రజలు ఆయన నిర్దాక్షిణ్యంగా చంపివేయడం అనేది జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి తన కుమారుడైనటువంటి రాహుల్ గారు తప్పకుండా దేశానికి ప్రధానమంత్రి కావాల్సినటువంటి వ్యక్తి ఆయన.
ఎందుకు అన్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వము మన భారతదేశంలో రాజ్య పరిపాలన చేసినట్లయితే ప్రజలందరూ కూడా శాంతి సమాధానాలతో ఉంటారు. ముఖ్యంగా ప్రజల మధ్య ఎలాంటి మత విభేదాలు లేకుండా అందరూ మన హిందువులేమి, క్రైస్తవులేమి, ముస్లింలేమి, ఇంకా చాలా మంది మన దేశంలో అనేక రకాలైనటువంటి మత సమ్మేళనంతో ఏర్పడినటువంటి రాజ్యం భారతదేశం. కాబట్టి అలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ స్వేచ్ఛగా వాళ్ళ జీవితాన్ని జీవించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా గ్రహించి కాంగ్రెస్ ప్రభుత్వము మనకు తప్పకుండా కేంద్రంలో రావాల్సిందిగా కోరుకుంటున్నాను. దానికి అన్నిటికీ కూడా మీరు సహాయం చేస్తే తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. సో ఈ సందర్భంగా ప్రజలందరికీ మనవి చేస్తున్నాను, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆదరించమని. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా బుధవారం జరుగు భారత్ బంద్ ను జయప్రదం చేయాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు యమల సుదర్శనం పిలుపునిచ్చారు. నేడు మదనపల్లి పట్టణంలోని మాల మహానాడు కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యమల సుదర్శనం మాట్లాడారు. అంబేద్కర్ ఆశయాలు, రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతినేలా ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం బాధాకరమన్నారు. దీన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా బుధవారం బంద్ నిర్వహించడం జరుగుతుందని, ఈ బంద్ ను జయప్రదం చేయాలని కోరారు. వ్యాపారస్తులకు, ఉద్యోగ కాలేజీ యాజమాన్యానికి, విద్యార్థులకు అందరికీ జైలు. ఆగస్టు 1న సుప్రీంకోర్టు చంద్రచూడ్ నాయకత్వం ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ వ్యతిరేకము, అప్రజాస్వామికము. అది మోడీ ప్రభావిత జడ్జిమెంట్ అని, మరి రాజ్యాంగం 341 ఆర్టికల్ ప్రకారము వర్గీకరణ చేసే అధికారం పార్లమెంట్ తప్ప మరెవరికి లేదని స్పష్టంగా చెప్తున్నప్పటికీ మరి మోడీ, అమిత్ షా ప్రభావితం చేసి, జడ్జీలను కూడా ప్రభావితం చేసి ఇవాళ తప్పుడు జడ్జిమెంట్ ఇప్పిస్తున్నారు. దీన్ని మేము ఇది ప్రజాస్వామ్యబద్దమైందని కాదని మేము భావిస్తున్నాం. అందుకనే సంఘర్షణ, రిజర్వేషన్ సంఘర్షణ కమిటీ ఇచ్చినటువంటి ఆల్ ఇండియా బంద్ను, భారత్ బంద్ను జయప్రదం చేయాలని వ్యాపారస్తులు, పాఠశాల యాజమాన్యము, అలాగే విద్యార్థులు, అధికారులు, మరి బండ్లు వాళ్ళు, ఇంకా ఆటోలు అన్ని కూడా బంద్ చేయాలని మేము కోరుతున్నాం. అట్లాగే నిత్యావసర వస్తువులైనటువంటి పాలు కానీ, కూరగాయలు కానీ, అట్లాగే అంబులెన్స్, మరి మెడికల్ స్టోర్స్, హాస్పిటల్స్ మాత్రం మినహాయింపు ఉంది. దాన్ని మేము చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ బంద్లో పాల్గొని విజయవంతం చేయాలని ప్రజాస్వామ్యవాదులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఇది అప్రజాస్వామికమైనది. మరి రాజ్యాంగం ఏదైతే చెప్తుందో దానికి వ్యతిరేకంగా చెప్తుంది. ఇంకోటి ఏమంటే ఇక్కడ చంద్రబాబు వస్తే నేను జిల్లాల వారిగా చేస్తానంటున్నాడు. అయ్యా, జిల్లాల వారిగా చేయాలంటే కులగణన చేసావా? నీ దగ్గర సెన్సస్ లేదు, కులగణన చేయలేదు, ఏమీ చేయకనే మరి నువ్వు నేను చేస్తానంటున్నావు. ఈ తప్పుడు విధానాలు మేము వ్యతిరేకిస్తున్నాం. గతంలో కూడా హెచ్చరించాం. మళ్లీ నువ్వు అదే పద్ధతిలో నడుస్తున్నావు. మరి నీకు వ్యతిరేకంగా కూడా ఉద్యమించాల్సి వస్తుంది. దగ్గరలోనే చాలా విజయవాడ పెడుతున్నాం. అప్పుడేదో నీ ప్రభుత్వ వ్యవహారం మేము చూస్తాం. మరి అందరూ ఈ బంధువులు జయప్రదం చేస్తుందిగా మాలమాల కోరుతుంది. జై భీమ్, జై మాల. అంగన్వాడీ కార్యకర్త జయలక్ష్మి అందించిన సేవలకు గాను ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రధాని చేతుల మీదుగా అవార్డు అందుకోవడం జరిగిందని ఐసీడీఎస్ పీడీ శశికళ తెలిపారు. నాడు మదనపల్లి పట్టణంలోని ఇందిరానగర్ అంగన్వాడీ కేంద్రానికి వెళ్లి జయలక్ష్మిని పీడీ సిడిపిఓ అభినందించారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడారు. అంగన్వాడీ కార్యకర్తగా జయలక్ష్మి చేసిన సేవలకు గాను ప్రధాని చేతుల మీదుగా అవార్డు అందుకోవడం మనందరికీ గర్వకారణమని తెలిపారు.
ఈరోజు మదనపల్లి చిల్డ్రన్ హోమ్తో పాటు ఐసిడిఎస్ ఆర్ఎస్ రోడ్డు ఇందిరానగర్లో అంగన్వాడీ సెంటర్ కూడా చూడడం జరిగింది. అక్కడ ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి. ఆ అమ్మాయి చాలా బాగా చేసింది. ఆ అమ్మాయి దానివల్ల అమ్మాయికి ఈ 6 జిల్లాలలో స్టేట్ అవార్డుతో పాటు సెంట్రల్ ఢిల్లీకి కూడా ప్రత్యేక అతిథిగా ఆహ్వానించడం జరిగింది. ఆ అమ్మాయి సేవలను గుర్తించి అది మన అన్నమయ్య జిల్లాకే గర్వకారణం. అది ఆ సెంటర్ కూడా విజిట్ చేయడం జరిగింది. చాలా బాగా చేస్తా ఉంది అమ్మాయి. 2024 2019లో లీక్ అయ్యే ఒక టీము, 2023లో ప్రజెంట్ టీము ఇచ్చినప్పుడు కూడా ఆమెను అప్సైడ్ చేస్తున్నారు. ఆ పర్ఫార్మెన్స్ అందువలన మనం 26 జిల్లాల్లో 5 జిల్లాలు సెలెక్ట్ అయినాయి. 5 జిల్లాల్లో అన్నమయ్య జిల్లా ఒకటి. అన్నమయ్య జిల్లాలో మదనపల్లి ప్రాజెక్టులో సంబంధించిన ఇందిరానగర్ అంగన్వాడీ టీచర్ జయలక్ష్మి ప్రత్యేక అతిథిగా సెలెక్ట్ కావడం జరిగింది. ఆగస్టు 15న ఢిల్లీకి వెళ్లి అక్కడ ఫ్లాగ్ హాస్టింగ్ లో పాల్గొని ప్రత్యేక అతిథిగా పాల్గొని రావడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు వచ్చిన నిధుల్లో మిగిలిన పైకానికి కొంత జమ చేసి వైనాడ్ వరద బాధితులకు అందించడం జరుగుతుంది. ఎమ్మెల్యే షాజహాన్ బాషా ప్రకటన. స్వాతంత్ర దినోత్సవ వేడుకల జయప్రదానికి సహకరించిన వారిని సన్మానించిన ఎమ్మెల్యే. ప్రభుత్వ వసతి గృహాల్లో భోజనం, పరిశుభ్రత, సరుకుల నిర్వహణ, మౌలిక వసతులు, విద్యార్థుల భద్రత వంటి అంశాలపై తనిఖీలు చేస్తున్నాం. ఐసిడిఎస్ పీడీ శశికళ వెల్లడి. మదనపల్లి పట్టణంలోని పలు ప్రభుత్వ వసతి గృహాలను తనిఖీ చేసిన పీడీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎంసీటీవీ న్యూస్.